ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే. సూత మహర్షి తన శిష్యులకు మాట మధ్యలో చెప్పిన కథతో భాగవతం మొదలైంది. నారదుడు వాల్మీకిని ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడు ఎవరు అడగడంతో రామాయణం మొదలైంది. కానీ ఇప్పుడు చెప్పేది ఓ కథ కాదు, ఓ జీవిత ప్రయాణం గురించి, ఎన్నో జీవితాలకు ఆధారంగా నిలిచిన ఓ సంస్థ గురించి. అనాథగా విడిచిన ఓ చిన్నారి పాప ఏడుపు నుండి ఆడదానిగా పుట్టి ఓ ఆడపిల్లని వదిలేసిన ఓ మహాతల్లిని ఏమీ అనలేక తన మౌనం నుండి పుట్టుకొని వచ్చి వృద్ధాప్యం వృధా అవ్వనివ్వకుండా వాళ్ళకంటూ ప్రేమానురాగాల నిలయంతో చదువుకునే వారి ఆర్తనాదం నుండి, అందులో అంధత్వం నుండి, ఓ ఆకలి నుండి, ఓ ప్రాణం నుండి మొదలైనది అమ్మాయి వాత్సల్యం. పుట్టిన ప్రతి ఒక్కరూ కోరుకునేది అమ్మ చేతితో ఓ ముద్ద, నాన్న ఒడిలో నడక. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అమ్మతనం, మాతృత్వం ఎన్నో జన్మల పుణ్యం. ప్రస్తుతం మాత్రం దానికి విలువ లేకుండా పోయింది. డబ్బుకి కరువై అమ్మాయి బరువైపోయింది. కొంతమంది అమ్మాయి అనగానే వదిలేస్తున్నారు లేదా చంపేస్తున్నారు. ఇప్పుడు ఆడ శిశువుకి జన్మనిచ్చి మాతృత్వం కోల్పోయిన తను ఓ ఆడది అనే విషయం మరిచింది. మరికొంతమంది ఓ 10 నిమిషాల శారీరక సుఖం కోసం గర్భవతులై పుట్టింది ఆడ మగ అని తేడా లేకుండా వదిలేస్తున్నారు. ఇంకొంతమంది పురిటిలోనే గర్భం తీసేస్తున్నారు. అమ్మతనం ఆవిరైపోతుంది. మాతృత్వానికి మాటలు పడిపోయాయి. జరుగుతుంది చూసి. విద్య ఒకప్పుడు అందరికీ సమానం, కానీ ఇప్పుడు చదువుకునే వారి కంటే చదువుకునేవారే ఎక్కువైపోయారు. ఎంతో మంది అర్హులు, తెలివిగల వాళ్ళు వెనుకబడిపోయారు, సరైన ప్రోత్సాహం లేకుండా. అంతెందుకు, మనం ప్రతిరోజు టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉంటాం, నాకు చదవాలనుంది, చదివించండి అని. విద్యను 10 మందికి పంచే పద్ధతులు తరిగిపోతున్నాయి. విద్యను 10 రకాలుగా అమ్మే పద్ధతులు పెరిగిపోతున్నాయి. విద్యను అమ్మే పద్ధతి రాజ్యం వెళ్తుంది. అర్హులై తెలివుండి డబ్బు లేకపోవడం వల్ల చదవలేని వారి పరిస్థితి ఏంటి? అయితే చనిపోతున్నారు, లేక సమాజం పైన విరక్తి చెంది ఉగ్రవాదులుగా మారి చంపేస్తున్నారు. కంటికి రెప్పలా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఎన్నో కష్టాలు పడి ఎంతో సంపాదించి కొంతైనా దాచుకోక అంతా వాళ్ళకి పెట్టి ఎంతో ఎదిగేలా చేసిన తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? పరాయి దేశం వెళ్ళి అక్కడి నుండి వస్తువులను పంపడం, వాళ్ళని వృద్ధాశ్రమంలో ఉంచడం, నిలువ నీడ కూడా ఇవ్వకుండా తరిమేస్తున్న పిల్లలు, మొక్కగా ఉండే వాళ్ళని ఓ మహావృక్షంలా చేసిన తల్లిదండ్రులను ఆ వృక్షం నీడ కొంచెం కూడా పడకుండా అనాథలుగా వదిలేస్తున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవంగా భావించి ఏ కష్టం రాకుండా చూసుకునేవారు. చివరి క్షణాల్లో ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది పిల్లల నుండి ప్రేమ, అనురాగం మాత్రం. అది కూడా ఇవ్వలేకపోతే వారు 100 సంవత్సరాలు బతికిన వ్యర్థం. ఇంట్లో నుండి నెట్టేసింది ఎవరినో కాదు, 9 నెలలు మోసిన తన తల్లిని, ఏ కష్టం రాకుండా చూసుకున్న తన తండ్రిని అనే విషయం మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు, ప్రేమలు కోల్పోయి. అంధత్వాన్ని అంధత్వంతో చూసినంత కాలం సమాజం అంధకారంలోనే అంతమైపోతుంది. మన చూపు వాళ్ళకి ఇవ్వకపోయినా మన కళ్ళతో ప్రపంచం అంటే ఏంటో వాళ్ళకి నేర్పిద్దాం. అంధత్వంలో ఉన్న వాళ్ళ గొప్ప స్వభావం ఏంటో తెలుసా? వాళ్ళు ఆకర్షించే అందానికంటే ప్రేమించే హృదయాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ఎలాగో చూడలేకపోతున్నారు, కనీసం మనమైనా వాళ్ళ కంటి వెలుగై వాళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేద్దాం. అంధత్వాన్ని అంధకారంలో కలిపేద్దాం. ఇకనైనా మనం మన కళ్ళు తిరుగుతాం. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగారు. ప్రతి క్షణం ఎక్కడ రక్తం అవసరం ఉంది అన్న సమాచారం అందిన వెంటనే దాతల సహాయంతో రక్తం అందజేశాం. అన్నదానంతో కడుపు నింపాం. ఆకలితో వచ్చిన శత్రువు కూడా అన్నం పెట్టే సంస్కృతి మనది. అలా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపి ఆ సంతోషంతో మా మనసు మరింత నింపుకున్నాం. ప్రపంచమంతా తమ కోసమే ఉందనుకునే అమాయకత్వం. వర్షం పడినప్పుడు వచ్చే ఇంద్రధనుసు మెరిస్తే అంతా తమ కోసమే అనుకునే ఆనందం. మేఘాలు చిన్నగా కదులుతున్నట్టు హాయిగా ముందుకు కదిలే చిన్నారు. బాలల భవిష్యత్తుపై బాధ్యత లేని సమాజం అది. అందుకే తెల్లారి లేచింది మొదలు కాలిపోతున్న బాల్యం తాలూకు పొగలు మనల్ని విక్కిరిస్తూ ఉంటాయి. బలకా బలపం పట్టి ఆడుతూ పాడుతూ జీవితాలు గడపాల్సిన బంగారు తల్లులు, చిట్టి తండ్రులు మట్టి కొట్టుకుపోయి బాలకార్మికులుగా నలిగిపోయి ఎండిన డొక్కలతో మాడిపోతుంటే మనకు నామోషి అనిపించదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మనకు చట్టాలున్నా అవి ఎక్కడా అమలు కావడం లేదని తెలిసినా మనం ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండగలం. బాల్యంపై తల్లిదండ్రులకు కానీ, విద్యాబుద్ధులు చెప్పే గురువులకు కానీ
విధానాలు రూపొందించే పాలకులకు కానీ వాటిని అమలు చేయాల్సిన అధికారులకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకే ఇక్కడ బాల్యం ఇలా ఘోరిస్తోంది. అనాథ పిల్లలకి తల్లిదండ్రి అయి ఆడ శిశువులకు రక్షకుడై పునర్జన్మనిచ్చి చదువుకునే వారికి సరస్వతీ కటాక్ష ప్రాప్తి కలిగించిన వారై వృద్ధులకు అన్ని తానై అవసరానికి రక్తదానం ఇచ్చి ఆదుకున్న వారై రోజు గడవని వాళ్ళకి అన్నపూర్ణను ప్రసాదించి అన్ని తత్వాలలో గొప్పది మానవత్వం. ఆ మానవత్వానికి నిలువెట్టు నిదర్శనం మా ఈ వాత్సల్యం. ఒక్కడిగా మొదలైన దీని ప్రస్థానం 20 మంది అనాథలకు 23 మంది అంధులకు ఆశ్రయం కలిగించింది. కేవలం సమాజంతో నడిపించాలనే మక్కువతో నడుస్తున్న సంస్థ ఇది. 1000కి పైగా వాలంటీర్లు, ₹1 నుండి మొదలుకొని వాళ్ళకి తోచిన సహాయం చేసిన వారందరూ ఈ వాత్సల్యం ఇంతగా అవ్వడానికి తోడ్పడ్డవారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇలా మీ సహాయ సహకారాలు అందినంత కాలం ఇలాంటి వాళ్ళని 10ల నుండి 100ల సంఖ్యలో పెంచుకోవడానికి ముందుండేది మా ఈ వాత్సల్యం.